బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఈ టాపిక్ మాట్లాడటం డెఫినెట్ గా అవగాహన తీసుకురావటం కోసం మాత్రమే మాట్లాడటం జరుగుతోంది. సో భగవంతుడిని ఆరాధించే విషయంలో రకరకాల పద్ధతులు ఉంటాయి, మనకు తెలిసినవే. సాత్విక పద్ధతి అనేది డెఫినెట్ గా సాత్విక పద్ధతిలోనే స్వామివారిని ఆరాధించాలి అనేది ఆది శంకర్లు మనకి నిర్దేశించినటువంటి విధానం. అయితే ఈ వామాచార పద్ధతిలో మనం మాట్లాడుకుంటే పంచమకారాల గురించి మాట్లాడుతుంటారు. మద్యం, మైథునం, మాంసం, ముద్ర. సో ఈ పంచమకారాలతో చేస్తూ ఉంటారు. చాలా అది వింటూ ఉంటేనే భయానకంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి సాత్వికమే అలవాటు. ఇన్ఫాక్ట్ మరీ మాట్లాడితే మన డిఎన్ఏలో సాత్వికమే ఉంది, సాత్వికంలో చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయింది మన డిఎన్ఏ కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ మద్యాన్ని సమర్పిస్తారు, లేకపోతే మైథునం అంటే తాంత్రిక సెక్స్, అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వినటానికి కూడా కదా. వినటానికి, చదవటానికి, చూడటానికి చాలా అసహ్యకరంగా కూడా ఉంటుంది. అది పద్ధతి ఉందా లేదా అని మీరు ఒకసారి వివరించండి. అసలు ఎవరెవరు ఈ కలియుగంలో ఇన్స్టెంట్ మ్యాగీ తీసుకొచ్చినటువంటి విపరీతం ఏమిటి అంటే టక్కున అన్ని అయిపోవాలి అంతే. మనం ఇలా చేసామా సమస్య అలా వెళ్ళిపోవాలి అంతే, మ్యాజిక్ లాగా అని ఆ థాట్ ప్రాసెస్ వచ్చేసింది జనాల్లోకి. మరి సర్లే చేసేద్దాం, ఏదైతే ఏంటి అని అనుకుని లక్షలకి లక్షలు మేము ఇవి చేస్తాం, వామాచారంలో ఇది చేస్తాం, చేసి చూడండి ఇమ్మీడియట్ రిజల్ట్ అని అంటే దానికి లొంగిపోయి దానికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఈ పద్ధతిని యాజ్ ఆస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు? ఆశ్రయించొచ్చా ఇట్లాంటి పద్ధతులు? అసలు ఉన్నాయా ఈ పద్ధతులు మీ ద్వారా? ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆశ్రయించచ్చు అంటే ఆశ్రయించకూడదు. సో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే కనుక కొన్ని అంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి ఉంటుంది, ఆవిడ అసలు కిందే మీరు వాళ్ళిద్దరు సంభోగిస్తున్న ఫోటో ఉంటుంది, దాని మీదే చిన్నమస్తాదేవి నుంచుని ఉంటారు కదా. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ అసలు మనం ఎందుకు దాన్ని ఆశ్రయించాలి అనేది ప్రశ్న మొదట. కరెక్ట్. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఏమంటాము, ఇది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నేను ఇది ఏదైనా సరే, ఇప్పుడు మీరు మనమని కాదు, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ మీడియా సంస్థలు ఏమైనా కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయా, లేదా వీళ్ళు ఆ ప్రయత్నాన్ని తుంచేందుకు చేస్తున్నాయా, లేదా కొత్త విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నాన్ని చేసి వీళ్ళు కొంతమంది అటువైపు ఆకర్షితులు చేస్తున్నాయా అనేది భయం. కరెక్ట్. ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారా అనేది మీ భయం. నా భయం. ఎందుకని అంటున్నాను అంటే కనుక ఇది తెలుసుకోవాల్సినంత అవసరమైన విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకూడదు, అవసరం లేదు. ఎందుకు లేదు అంటే కనుక ఇది ఎవరి కోసం, పాత రోజుల్లో అయితే ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏదైతే మనకి ఉన్న ఈ వామాచారం అనేది ఉంది పద్ధతి కదా, ఇది ఎందుకని వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకి ఏదైనా సరే దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, మనుషులు కానీ, ఈవెన్ ఆడవాళ్ళు కానీ, మేము చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన విషయం ఏంటి అంటే కనుక ఏ అమ్మాయి అయినా సరే పైకి తనకి శృంగారం ఇష్టం లేదు అన్నా కానీ అంతర్లీనంగా దాన్ని ప్రస్తావనని ఇష్టపడుతుంది అనేది మనకి సైన్స్ చెప్తుంది. యాక్చువల్గా అది అందరూ అంటే మనం అందరూ ఎప్పుడు అనం కదా, అది నేచర్ కదా. కానీ అలాగే ఇక్కడ మనకి ఏవైతే దేవతామూర్తులు ఉన్నారంటే ఇప్పుడు మీరు కనుక ఏదైతే మన లలిత సహస్రనామం తీసుకుంటే కనుక రతిరూప రతిప్రియ అని ఉంది. సో కామ్య కళారూప, కామ కళారూప, అది కూడా రతి ఉంది. తర్వాత మీరు కనుక వివిధ కొన్ని దేవాలయాలు కనుక పరిశీలించినట్టయితే కనుక అక్కడ బూతు బొమ్మలు ఉంటాయి. సో అందుకని దాని మీద ఒక ఆయన తాపి ధర్మారావు అని గుర్తు, దేవాలయంలో బూతు బొమ్మలు ఎందుకు అని రాశారు. సో కొన్ని మనకి ఉన్నాయి అలాంటి బొమ్మలు అనేది కూడా కొన్ని దేవాలయాల్లో ఉంది. తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ యోని పూజలు అనేవి చేయటం అనేది అంటే ఇలా నగ్నంగా చేయటం అని కాదు. సో ఒక దేవతామూర్తిని యోని ఆకారంలో మనకి దేవీపురంలో ఉంటుంది, విశాఖపట్నం. ఎవరైనా వెళ్తే కనుక అక్కడ మొత్తం దేవతామూర్తులన్నీ కూడా నగ్నంగానే ఉంటాయి, కానీ అక్కడ ఖచ్చితంగా యోనే ఉంటుంది. ఆ యోనికి ఆరాధన చేయటం అనేది ఇప్పటి సంప్రదాయం. అంతేకాని డైరెక్ట్గా అమ్మాయిలు కూర్చోపెట్టి చేయటం అనేది అసాంఘికం. సో అది తప్పు కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చినప్పుడు
ఎవరైతే ఇద్దరు సాధకులు ఉంటారో అని చెప్పాడు కానీ ఎవరిని పడితే వాళ్ళు వచ్చి కూర్చోపెట్టి ఈ సంప్రదాయానికి తీసుకురమ్మల్లా. అంటే ఇప్పుడు సపోజ్ పరస్పర మనం ఇద్దరం అంటే మీరు ఒక తీవ్ర సాధకుడు, నేను కూడా ఒక తీవ్ర సాధకుడు. మన ఇద్దరికీ కూడా అక్కడ ఈ కామన్ ప్రపంచంతో మనకు సంబంధం లేదు. సో మనకి కావాల్సిందల్లా ఒక అలౌకిక స్థితి. సో మనకున్న ఇదంతా కూడా దేవుణ్ణి ఎలా చేరుకుంటామనే కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు ఇదే చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మన రామకృష్ణ పరమహంస ఖచ్చితంగా పూర్వాశ్రమంలో ఆయన ఇవే చేసి పైకి వచ్చారు. ఆయన శక్తులను సంపాదించడం. అందుక ఈయనకంటే ముందు ఒక అమ్మాయి ఆయనకి అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పేది ఏదైతే సరే ఈ సంప్రదాయం ఏదైతే ఉందంటే ఖచ్చితంగా మన గత జన్మతో వీళ్ళకి ఏదో రకమైన ఇది ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళు మనకి దాని మీదకి వెళ్తుంది, దాని మీదకి వెళ్తుంది. కానీ వీళ్ళకి ఎక్కడ కామం మీద వెళ్ళదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక శక్తి ఇద్దరు కూడా పరస్పరమైన తీవ్ర సాధనకు వచ్చాక అప్పుడు అవలంబించారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంక అక్కడ ఏమి ఉండదు, కామం ఉండదు. అంతా ఒక భగవంతుడే చూస్తారు వాళ్ళు. నేను శివుడు అనుకుంటే నువ్వు పార్వతి, అంతవరకే. మనం అలా కాదు కదా. మన దగ్గర ఇప్పుడు కలియుగం అనేప్పుడు అన్ని కామదృష్టితోనే చూస్తాం. సో ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావడం ఏంటి, అమ్మాయిలు చేయటం ఏంటి, ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని కూర్చోపెట్టడం అనేది అసలు ఈ వామాచారంలో కూడా లేదు. సో ఎవరైతే ఇష్టపూర్వకంగా అంటే ఇద్దరు కూడా పరస్పరంగా దేవుడి యొక్క దాంట్లో ముందుకెళ్ళాలనే ఒక అభిలాష ఉన్న వాళ్ళు ఇద్దరు కలవచ్చు తప్ప, అంతేకాని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి పూజలు చేయటం అనేది కాదు. సో అది ఖచ్చితంగా తప్పు కూడా, దాన్ని మనం ఖండించాలి కూడా. అయితే ఇది ఎందుకని చేయొచ్చు అంటే కనుక ఏ దేవత అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ ఉగ్ర దేవతలు అందరూ కూడా ఈవెన్ కాలభైరవుడు కూడా ఈ ఉగ్ర స్వరూపం. ఆయన ఈ మైదానంలో కూడా చేయొచ్చు అని చెప్పి ఈవెన్ సిద్ధేశ్వరానంద భారతి గారు రాయటం కూడా జరిగింది. తర్వాత మన సిద్ధేశ్వరానంద భారతి గారు రచించిన తాంత్రిక ప్రపంచం అనే కనుక పుస్తకాన్ని కనుక మీరు చదివినట్టయితే కనుక కొంతమంది సొంతంగా వాళ్ళ అంటే ఇప్పుడు సపోజ్ మనకి చెప్పడానికి జిగుప్సాగా ఉండొచ్చు, కానీ ఒక 200 సంవత్సరాల కిందట ఇలా కూడా జరిగాయి అనేది ఆయన ఓటంకించారు. ఏం జరిగాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో సొంత సోదరి లేదా మాతృమూర్తి వాళ్ళతో కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మాతృమూర్తిలో లలితాదేవిని చూడగలిగే అంత నిబ్బరం వెలుగుంది. మనం కానీ అది రోడ్డు మీద చెప్పేవాడికి ఎలా ఉంటుంది, మన్నాడు రోజు మన అల్లరల్లరి చేయడం అనేది కూడా ఉంటుంది. ఇలా నాకు అర్థమైనంత వరకు కూడా అంటే కొన్ని ఆశ్రమాల్లో వీళ్ళు ఇలాంటి పూజలు చేశారు అన్నా కూడా మనకి అంటే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళని దుమ్మెత్తడం అనేది సహజమే. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా సరే ఒక చాలా శీఘ్రంగా మాయలు వచ్చేస్తాయి అనే భ్రమతో దీన్ని ఆశ్రయిస్తారు. వీళ్ళని ఆశ్రయిస్తారు. దీని పర్యవసానాలు ఎట్లా ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి దీన్ని నిష్ణాతంగా చెప్పే గురువులు అయితే లేరు, ఇప్పుడు లేరు. సో ఇది ఖచ్చితంగా గురుముఖంగానే అభ్యసించాలి అని చెప్పి స్పష్టంగా అన్ని మంత్ర గ్రంథాలు తాంత్రిక గ్రంథాల్లో పేర్కొన్నారు. సో నువ్వేదో ఒక పుస్తకం చదివేసేసి నేను చేసేస్తాను అంటే కుదరదు కదా. ఇవాళ ఏమైందంటే అందరికీ దురాశ అనేది ఎక్కువైపోయింది కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు తెలిసి తెలియక దిగచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మగవాడికి ఒక రకమైన ఇబ్బంది ఉంది, ఆడపిల్లకు ఒక రకమైన ఇబ్బంది ఉంది. మగవాడికి వచ్చేప్పటికి ఏంటంటే సంపూర్ణంగా భ్రష్టత్వం పట్టడం అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా జీవితం భ్రష్టత్వం పడుతుంది. తర్వాత వాళ్ళకి ఇంకేమవుతుందంటే కనుక ఎందుకు కొరగాకుండా వాళ్ళు బుర్ర అయిపోవటం అనేది, పిచ్చి వాళ్ళు కూడా అయిపోతారు బాగా మరీ భావోద్రేకానికి ఎక్కువైతే. అది కరెక్ట్ పద్ధతి అసలు ఎట్టి పరిస్థితిలో కాదు. తర్వాత రెండోది ఏంటంటే మనకి రకరకాల మార్గాలు ఉన్నప్పుడు దీన్ని ఆశ్రయించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ నేను ఎందుకు ఆశ్రయించాలి అంటే ఒక మోక్షాన్ని కావాలి అనుకున్నాను. అవతల వాళ్ళకు కూడా ఇంకేమీ లేదు, సంసారం లేదు, బంధము లేదు. అసలు హైయెస్ట్ స్టేజ్ అసలు అది అర్థం చేసుకోవడం కూడా కష్టతరం అసలు కదా. మోక్షం ఏమిటి అని మాట్లాడతారు కదా. సో కనుక ఈ మోక్ష సాధకులు కూడా ఈవెన్ ఇప్పుడు ఎవరు అలాంటి పనులకు వెళ్ళట్లేదు. ఎందుకంటే మోక్షం కావాలి అనుకుంటే ఇది ఒక్కటే మార్గం అని వాళ్ళు అనుకోలేదు. కాకపోతే పాత రోజుల్లోకి వచ్చేప్పటికంటే మీకు మీరు ఏదైనా సరే ధార్మిక గ్రంథాలు చూసినప్పుడు మీకు ఒక సత్యయుగంలోకి వచ్చినప్పుడు
అందరూ ధర్మాత్ములు కాబట్టి అక్కడ వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ ఫలించేవి కావు. కాళీగలు ఏమంటున్నారు, శీఘ్రంగా మీరు ఒక నామకీర్తన చేసినా కూడా ఫలిస్తుంది అన్నారు ఇక్కడ కలియుగంలో. ఎందుకంటే ఇక్కడ పాపాత్ములు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పుణ్యాత్ములు అనే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఉన్న పుణ్యాత్ములు కాపాడుకోవడం దేవుడి బాధ్యత. డెఫినెట్లీ ఆయన చూసుకుంటాడు. సో అక్కడ మనం ఏంటంటే కష్టమైన కఠోరమైన సాధనలు చేస్తే తప్ప మనకి ఆ యుగంలో దేవుళ్ళు పలికే వాళ్ళు కాదు, శీఘ్రంగా అనుగ్రహించే వాళ్ళు కాదు. సో ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వెళ్ళాలి. మరి ఆ రూట్ లోకి వెళ్ళారు కొంతమంది. అది కరెక్ట్ రూట్ అంటే కరెక్ట్ రూట్ అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ కాదు. దాని జోలికి సో అదొక పద్ధతిలో వాళ్ళు కొంతమంది లాభపడ్డారు అనేది చెప్తారు అంతవరకే. కానీ పాడైపోయిన వాళ్ళు ఎంతమంది? డెఫినెట్లీ పాడైపోయిన వాళ్ళే ఉన్నారు. మనం ఒకటో రెండో పేర్లు ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఇంకోటి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తాం. పాడైపోయిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు అంటే బోల్ మంది ఉన్నారు కదా. వాళ్ళు ఏమంటే ఒక చిత్త భ్రమకులోనే అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పినట్టు ఒక పిచ్చి వాళ్ళు అవ్వడం, డెఫినెట్ అంటే ఒక భ్రమలో బతికేయటం. ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఇప్పుడు కొన్ని సమస్యలు నేను ఇందాక మొదట్లో అడిగినట్టుగా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయా, వామాచారం చేసేయండి. లేకపోతే ఇట్లా కోర్టు సమస్యలు ఉన్నాయా, వామాచారం చేసేయండి. కానీ అక్కడికి అసలు చెప్తున్నాను, ఈ వామాచారానికి మన లౌకిక కోరికలు తీరడానికి అసలు సంబంధం లేదు. తీరవు కూడా. సో ఇవి కేవలం ఏంటంటే కొన్ని ఏమంటాము, ఒక రకమైన మహిమలు సంపాదించడం కానీ శక్తులు సంపాదించడానికి కానీ వాళ్ళ యొక్క తాంత్రిక సాధనలో మరింత ముందుకెళ్ళడానికి తప్ప వాళ్ళు వాడుకున్నారే తప్ప నీకు కడుపు నొప్పి వస్తే తగ్గిపోవాలనో, తర్వాత మీ ఇంట్లో డబ్బులు వర్షం కురవాలనో అలా వాళ్ళు కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఎవరైనా సరే ఈ అమిత సాధకులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రామకృష్ణ పరమహంస అనుకోండి, ఇలాంటి పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చే భక్తులకు ఒక్కోసారి మరీ విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ తపస్థితిని ఎంతో కొంత దారి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏమంటే కనపడిన ప్రతి ఒక్కరిని సంపన్నం చేయాలంటే వాటికి అందరూ సంపన్నులు అయి ఉండేవాళ్ళు. సో ఎందుకంటే అప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసత్వంగా మనం కూడా అదే సంపన్నత అనుభవిస్తూ ఉంటాం కదా. సో లౌకిక పరమైన కోరికల కోసం అయితే వాళ్ళు ఈ మార్గానికి వెళ్ళలేదు కూడా, మనం వెళ్ళొద్దు. సో ఏదైనా సరే జీవన మరణ సమస్య వచ్చినప్పుడు రక్షించడం కోసం కొన్ని శక్తులు వాళ్ళకి కావాలి. తర్వాత ఇదే శక్తులతో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత మెరుగుపరుచుకోవాలని తాపత్రయంతో కొంతమంది దీన్ని అనుసరించారు. కానీ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచరణీయమైతే కాదు. దీని జోలికి వెళ్ళొద్దు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, సరే ఇవాళ కొంతమంది దీన్ని పెట్టి మోసం చేస్తున్నారు అంటే కనుక మనం ఎప్పుడు చెప్పే మాట ఒకటి, మన ఇల్లు మనం బంగారం అయితే వేరే వాళ్ళు చేయరు అని చెప్పి. సో అలా మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. సో ఈ కామంతోనే జయించడం అనేది కాదు, వద్దు కూడా. ఓకే, ఎవరైనా సరే వాళ్ళు కొంతవరకు మనకి ఏదైనా సరే ఈవెన్ కీర్తనలో అయినా సరే వాటిల్లో అయినా సరే ఈ శృంగారానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం. ఆల్మోస్ట్ అన్నమాచార్య కీర్తనలన్నీ కూడా మనకి అలాంటివైన పదాలు వాడటం అనేది ఉంటుంది. ఇప్పుడు జగడపు చనువుల జాజడ అంటే పెద్ద బూతి మామూలుగా అయితే మనం తెలుగు అర్థం తెలిస్తే బూతి, కానీ దాని ఆంతర్యం వేరు. దాని ఆంతర్యం అర్థం చేసుకోవడం. కమలాకుచ చూచుక కుంకుమతో అంటే కమలాకుచాలంటే ఏంటి? అవన్నీ బూతులే. కానీ బూతులు అంటే పైకి మాత్రమే, ఆంతర్యం ఇప్పుడు అన్నట్టుగా ఆంతర్యం వేరు. సో నేను అమ్మవారిని ఏదైతే సమగ్రమైన దృష్టి అని అనవసరంగా లేనిపోని కష్టాలు, ఉన్న కష్టాలు చాలు, ఇంకా కష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి. వక్ర మార్గం ఎందుకు? అవసరం లేదు, ఉన్నాయి. కష్టం ఎదుర్కోవాల్సిందే, అందులో ఇంకా సమస్య ఇంకొక డౌటే లేదు. కష్టం ఎదుర్కోకుండా ఎవరు ఉండరు. కాబట్టి మనకి ఏంటంటే ఎక్కడ దేన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరించండి. ఎక్కడ మనకి అది శీఘ్రంగా ఫలిస్తుంది అనుకుంటామో దాన్ని ఆశ్రయించండి. కానీ ఇలా వంకర దారులకి వెళ్ళొద్దు. సో ఆ వంకర దారిలో కూడా దీపం చూపించే వాళ్ళంటే ఇప్పుడు ఎవరు లేరు. వెళ్ళొద్దు. సరే, ఇది అవగాహన పెంచాలి. మీరు అన్నట్టుగా జనాల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.